థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ ఇండియా మొత్తం నుంచి వచ్చి ఒకసారి మీటింగ్ వేసుకున్నారండి. ఆ మీటింగ్ వేసుకున్నప్పుడు చూడు చిన్నమ్మ పాడు పిల్లమ్మ పాట పాడాలని నిర్ణయించుకున్నారు. ఆ పాట పాడాలంటే తమిళం, తెలుగు, ఇంగ్లీష్ మొత్తం వాళ్ళు కలిసి ఉన్నారండి. అందుకని ఆ మొత్తాన్ని కలిపి ఒక పాట పాడుతున్నారు. ఎలా పాడుతున్నారంటే దిక్కొచ్చి చాని పారు చోరా పైన పైన పడుతుండగా తాగుతున్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడితే రథ బిందిలేకో నీళ్ళగా ఖడకే గోలకెళ్తా సింగిల్ గానే వర్రమప్పుడు కరం క్యాచి పుల్లు తొందరగా. థ్యాంక్స్ అండి ఖాలక్ గారు. మధ్యలో జోక్స్ ఉండాలి, బాగుంది ప్రోగ్రామ్. ఇప్పుడు షుకూర్ ఫ్రమ్ గుంటూరు.
థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతసేపు ఆగుతున్న బోరు కొట్టదా చిచి అంటే చిచి అంటావు పొప్పు అంటే పొప్పు అంటావు నేనేదంటే నువ్వు బడి అంటావు ఇంట్లో అర్థం లేదా ఉన్నా చూసే టైం లేదా బుక్కుల బస్తా పెళ్ళామైతే బాబో ఎలా అయ్యో పాపం దేవుళ్ళంటూ పోలికెందుకే అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా అయ్యయ్యో తన్నాగా చీచి అంటే చీచి అంటావు పొప్పో అంటే పొప్పో అంటావు నేనేదంటే నువ్వు బది అంటావు నీపై ఇష్టం లేదన్నాగా నాతో కష్టం అంటున్నాగా ప్రేమ దోమ లేవన్నాగా
చిన్నదే రాములవారి గుడికొచ్చే చిన్నదే చిన్నదే రాములవారి గుడికొచ్చే చిన్నదే ఆతునికో నన్నిరే రాములవారి గుడికైదే నన్నిరే కాదు కాదంటూనే ఇప్పుడు జూనియర్స్ అండి నా గురి మీద జూనియర్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను కాంటాక్ట్ చేస్తాను నా గురి మీద
చెప్పేస్తాగా ఆటేదో ఆడు చేస్తాగా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంతాగా ఝుంఝుమారే ఝుమ్ 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 ఝుంఝుమారే ఝుమ్ 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 చెంతకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ రాజమల్లి మేరా నామ్ జానకనమే మేరా కామ్ చాముండి చేస్తా ట్రాఫిక్ జామ్ స్టార్ట్ క్యాసెట్ పెట్టు దాయిదమ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దాతో పలికి కట్టు కోయిలమ్మ నీపై మనసైనమ్మ నా నిండు చందమామ వయసేగేనుమా నిలువల్లా తిరగూసే నవయవ్వనాల కొమ్మ సరసాల కొట్టెదనమా దాయిదమ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దాతో పలికి కట్టు కోయిలమ్మ నీపై మనసైనమ్మ నా నిండు చందమామ టకటకమంటూ తలపును కట్టి తికమక పెట్టే ముకి పెట్ట నిన్ను కదిలితే గట్ట నిలబడమంటూ నడుమును పట్టి కితకిత పెట్టి మగసిరి పట్ట కథ ముదిరితి గట్ట కేరింతలాడుతూ తప్పించలేదా కాదంటే ఇప్పుడు తప్పించలా నమస్కారం లామ్ తమ్ముళ్ళకి లామ్ అక్కలకి లామ్ చెల్లెలకి నేను చెప్పేది ఒకటే అందరూ మెల్లకుండా కూర్చోండి ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ కాడి నుంచి కూడా లాక్కొస్తున్నాను ఒక్కళ్ళు ముందుకు రావట్లేదు మిమ్మల్ని నిద్రపోనేను నేను నిద్రపోని మనం చేసుకుంటున్నాను అది రాజశేఖర్ గారు రెడ్డి గారు తీసుకుంటే అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం మాకొక న్యాయం అధ్యక్ష ఈ విధంగా చూసుకుంటే మీ అసెంబ్లీ వాకౌట్ చేస్తారా అధ్యక్ష సినీ నటులంతా ఒక పెళ్లికి వస్తే ఏ విధంగా ఉంటది అనేది ఇప్పుడు తీసుకుందాం పెళ్లికి కృష్ణరాజు గారు వచ్చారు కృష్ణరాజు గారికి ఆకు పెట్టారు కానీ దాంట్లో సరిగ్గా చేయలేదు కృష్ణరాజు గారు ఏ విధంగా మాట్లాడతారు దొంగనాయలరా మీరు ఆకు పెట్టారు కానీ అన్నం ఎదురా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి ఎదురుగా పిల్ల
కూర్చున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? నన్ను చూస్తే మీకు పిచ్చోన్నారు అదే అని ఈ విధంగా చెబుతారు. అదే ఉదయకరణ గారిని తీసుకుంటే, మీ పెద్దలు అన్నారే ఆకు పెట్టారు కానీ అన్నం వేయలేదు, ఇంతవరకు అన్నంలోకి పెరిగేయలేదు, పెరుగులోకి నెయ్యి వేయలేదు. మీ పెద్దలు మా పిల్లల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ విధంగా ఉంటుంది. అదే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వస్తే పెళ్లి కట్ట ఉంటుంది అనేది. అన్నానికి పిలిచి దాంట్లోకి కూరలేదు. ఇదే విధంగా మాడా గారిని తీసుకుంటే, అదే విధంగా కృష్ణ గారిని తీసుకుంటే, అమ్మ వచ్చి ఎంతసేపు అవుతుంది, ఒక్కడన్నా ఆకేసిన మంచిలు పెట్టండి, మంచిగా కోరాడు. ఏం చేస్తున్నారు మేము ఇక్కడ పెళ్లికి వచ్చామని కానీ మమ్మల్ని ఆలోచిస్తున్నారు, పట్టించుకుంటున్నారు అని ఈ విధంగా ఉంటది. అదే సోమన్ గారు వస్తే, సోమన్ గారు తెల్లసరి కట్ట మలుపులు పెట్టాం అన్నం బాలకృష్ణ గారు కూడా పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చి విపరీతంగా భోంచేశారు. భోంచేసిన తర్వాత అతనికి ఎటెళ్ళాలి అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన డైలాగ్ ఏ విధంగా ఉంటది అనేది, మీ ఇంటికి వచ్చా భోజనం చేసా ఎటెళ్ళాలి చెప్పండి, లేకపోతే అర్థం కనకేస్తా, రాముడి కాదు కృష్ణుడి కాదు బాలకృష్ణ, ఈ విధంగా చెప్తారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే, ఈ ఒక్క పొలం కోసం నేను చంద్రలోకి తెలుసా 4 సంవత్సరాల నుంచి ఈ భూ కోసం తిరుగుతున్నాను. ఎందుకంటే నాకింట్లో భూ పెట్టాడు, అందుకనే 4 సంవత్సరాలు తిరుగుతున్నాను. నన్ను అర్థం చేసుకో సంజయ్, అర్థం చేసుకో. తర్వాత థ్యాంక్స్ వెరీ మచ్ మిస్టర్ మాధవరావు. అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు మ్యూజిక్ మాత్రం బ్రహ్మాండంగా చేశారు. హ్యాపీ కంగ్రాచులేషన్. అదే 4 సంవత్సరాల నుంచి భూ కోసం కాదు, ఏంది సినీ ఫీల్డ్ కోసం అని పవన్ కళ్యాణ్ గారు పోరాడాలని నేను గుర్తిస్తున్నాను. హ్యాపీ పోరా సినీ కంగ్రాచులేషన్. సరే ఎవరి ఇప్పుడు మీరసా జూనియర్, మీరసా ఫ్రమ్ జూనియర్ డబ్బులు పెట్టాలంటే తర్వాత
అలా అలా ప్రోగ్రామ్ జరుగుతుంది చూడండి. హలో హలో, నేను చాలా సీరియస్గా రియాక్ట్ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ కూర్చోండి కూర్చోండి. టకటకమంటూ తలుపులు తట్టి టికమక పెట్టే టికమకి పెట్ట నిన్ను వదిలితే గట్ట నిలబడమంటూ నడుమును పట్టి కిటకిట పెట్టి అగసులు కట్ట కథ ఉడిగిన గట్ట కేరింతలాడుతూ కవ్వించలేదా కాదంటే ఇప్పుడు తప్పిదలా మరి కొంచెం కనిపించే ఈ ముచ్చటంత చేత హాయ్ 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 అరవై పైన జారిపోయే అబద్ధమనిచ్చవే మా కొంప మునిగిపోయే పురుషుడు బిడ్డ ఇరుకున పెట్టే పరుగులు పరువా సొగసుల బరువా తుంటరి మగువా నునుగులు ఎట్ట ఎదురుగా పెట్ట ఎగబడలేవా రగు చెప్తావా నా మనసిపోవా అల్లాడిపోకే పిల్ల మరియా కళ్యాణ గడియా రానియవా కళ్యాణ ఘడియా రానియవా అది అల్లది హితబోధనాకి శృతి గీతవాకి హితబోధనాకి శృతి గీతవాకి పాటలు బాలేవా గుళ్ళు బాలవా అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా నీ పడుచు అదురువైనా ఏ తాయి తాయి దామ్మ కొలికే కొందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హలో, 2 నిమిషాలు. చాలా బాగుంది.
స్త్రీ డాన్స్ అకాడమీ వారు ఈ మనోజ్ అనే బాబుని గుంటూరు నుంచి పంపించారు. వాళ్ళ యొక్క చెయ్యమన్నది యుద్ధం రగులుకున్నది పంతం అదరా అందిన దేరా మనదే మరి పొందిన దేరా మనదే అందనిదైన మనదే అది అందగనే చిక్కి బొంబం చిక్కి బొంబం చిందులు వేసే వయసేలే చిక్కి బొంబం చిక్కి బొంబం చిరుతలు తాకే పొగరేలే వేటకి వేట మన ఆట వేటుకి వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందిన దేరా మనదే మరి పొందిన దేరా మనదే అందనిదైన మనదే అది అందగనే చిరుతలు తాకే పొగరేలే వేటకి వేట మన ఆట వేటుకి వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందిన దేరా మనదే మరి పొందిన దేరా మనదే అందనిదైన మనదే అది అందగనే అందిన దేరా మనదే మరి పొందిన దేరా మనదే అందనిదైన మనదే అది అందగనే కృష్ణరాజు గారు ఇన్విజిలేటర్ అయితే కాపీ తీసుకొచ్చి రాస్తున్నాడు. దాని గురించి కృష్ణరాజు గారు అడుగుతున్నారు అనమాట. రే సాయి కుమార్, ఏం చేస్తున్నారు నువ్వు నా ముందే కాపీ కొచ్చాడు నువ్వు నిన్ను సాయి కుమార్ గారు ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు? అగ్ని అగ్ని అమ్మా అగ్ని. చట్టానికి న్యాయానికి కనపడే 3 సింహాలు అయితే కనపడే 4వ దగ్గర కాఫీ అంటే అదే ముద్దోడు క్యాసెట్ లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది.
మీ దుంపలు దగ్గర కూర్చుంటారా వదవాలారా పొద్దున్న నుంచి నన్ను సంపూజింటున్నారు. అరే ఆంజనేయులు ఏం బే ఏంటి బేనా ఏంటి బేంద్రా యాదవ ఏంటి బే కాకపోతే నిన్నేమని పిలుస్తారు బే. అరే ఆంజనేయులు లేదు నువ్వు పద్యం పాడరా. ఏం పాడమంటా నీ టైపా నా టైపా నీ టైపా నా టైపు ఏంద్రా యాదవ చంపేస్తా మొన్న పాడు పాడు పాడు. ఉప్పు కాపురమ్ము నీ యాదవ. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను కాసేపు. అది ఒకటో నెంబరు బస్సు దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకి పడుతాటు. దాని గొల్లపూడి రూటు అయినా కంకి పడుతాటు. రైట్ అంటే చాలు రయ్యన రైకల్లపూడి హాటు. అది బస్సు కాదు మిస్సు అమ్మ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు అమ్మ చూడు దాని కసు బుస్సు. దేవి మౌనమా శ్రీదేవి మౌనమా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై దేవి మౌనమా శ్రీదేవి మౌనమా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా. కృష్ణ గారు చేస్తాను. చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది?
బాలకృష్ణ లాస్ట్ కులికే కుందనాల బొమ్మ